కనకధారకు స్వాగతం. కొన్ని విషయాలు మన అందరికీ తెలుసండి. కానీ అప్పుడప్పుడు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా గుడికెళ్ళినప్పుడు మనం ప్రసాదం తిన్న తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి 1, 2 పట్టుకొని వచ్చేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత కొంత ఇంట్లో వాళ్ళకి పెడతాం. మిగతాది అలాగే ఉంచేసి దాన్ని డస్ట్‌బిన్‌లో అయినా పడేస్తాం. లేదా ప్రసాదం కదా అని చెప్పి చెట్లల్లో అయినా వేస్తూ ఉంటాం. అది మటికి అస్సలు చేయకూడదండి. గుళ్ళో ప్రసాదం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. లేదా ఇచ్చిన ప్రసాదాన్ని హ్యాపీగా అక్కడ తినేసి వచ్చేయండి. ఇంట్లో వాళ్ళకి తీసుకురావాలి అంటే కొంచెం తీసుకురండి, కానీ అత్యాశకి పోయి లేదా తింటారులే అని చెప్పేసి తీసుకొనొచ్చి ప్రసాదాన్ని వేస్ట్ చేయడం మటుకి అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు దేవుడికి మనం పూజ చేసినా, గుడికెళ్ళినా దేవుడి ఆశీర్వాదం మనకు ఎలా వస్తుందండి? ప్రసాదం రూపంలో, తీర్థం రూపంలోనే మన వరకు చేరుతుంది అని మనం అందరం హిందువులందరం నమ్ముతూ ఉంటాం కదా. దాన్ని ఇంటికి తీసుకొచ్చి మన వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు, కానీ వేస్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదండి. సో అది గుడికెళ్ళి ప్రసాదం తీసుకోకుండా వస్తే అదొక అసంతృప్తి కూడా ఉంటుంది. అందుకే మనకెంత కావాలో అంత తీసుకొని ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత ఇవ్వచ్చు చూసుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. అది మన దేవుడికి, మనం ప్రసాదానికి ఇచ్చే రెస్పెక్ట్ అని నా ఫీలింగ్. మీరేమంటారు? చూస్తూ ఉండండి కనకధార.